ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు నిర్మించుకోబోతున్నారనేటువంటి వార్తలు చూసాం. దీనికి గాను ఆయన కుప్పం సమీపంలో శివపురం ప్రాంతంలో హైవేకి పక్కనే కొంత భూమిని కొనుగోలు చేయటం జరిగింది. అయితే ఈ భూమి వ్యవసాయ భూమి అయినటువంటి నేపథ్యంలో దీన్ని ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండేటువంటి ల్యాండ్గా, రెసిడెన్షియల్ ల్యాండ్గా, దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్గా ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్ కన్వర్షన్ చేయటం కోసం స్థానిక టీడీపీ నేతలు అప్లికేషన్ పెట్టడం, దీన్ని సర్వే చేసి ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సినటువంటి డిప్యూటీ సర్వేయర్ లంచం అడిగినట్లుగా తెలుస్తుంది. అప్పట్లో ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని చేపించలేనటువంటి పరిస్థితుల్లో చేసేది లేక 1,80,000 రూపాయలు డిప్యూటీ సర్వేయర్ సయ్యద్కి లంచం ఇచ్చి ఆ రోజు దీన్ని కన్వర్షన్ చేపించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో టీడీపీ నేతలు దీని గురించి చర్చించుకుంటూ ఉండగా ఈ విషయం అలా కలెక్టర్ వరకు వెళ్ళటం, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ వీళ్ళు చర్చించుకోవటం, దీనికి సంబంధించి దీని మీద అసలు పూర్తి నివేదిక కావాలని చెప్పి ఏడీ గౌస్ బాషాని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆయన దీని గురించి విచారణ చేపట్టడం, అప్పట్లో లంచం అడిగి తీసుకున్న మాట నిజమేనని చెప్పి తేలటం. సో ఇంతేకాకుండా అదే డిప్యూటీ సర్వేయర్ మీద ఇటీవల మరొక రైతు కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తన భూమిని సర్వే చేసి నోటిఫై చేయాల్సిందిగా అడిగినటువంటి నేపథ్యంలో ₹1,00,000 లంచం అడిగారని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా విచారించినటువంటి ఏడీ ఇది కూడా వాస్తవమే, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర లంచం అడిగి తీసుకుంటున్నారు అని చెప్పి కలెక్టర్కు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది.